ఎట్టకేలకు ఇరాన్ సుప్రీం లీడర్ మస్తూబా ఖమేనీ అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఆయన బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కూడా బహిరంగంగా ప్రజలకు ఎక్కడా కూడా కనిపించలేదు. అలా అని ఎలాంటి వీడియో కూడా విడుదల చేయలేదు. అలా అని ప్రకటన విడుదల చేయలేదు. దీంతో ఇరాన్ మీడియాలో పెద్ద ఎత్తున ఊహాగానాలు వెల్లువెత్తాయి. ఆయన గాయపడ్డారని లేదా చనిపోయాడన్న వార్తలు గ్లోబల్ మీడియాలో పెద్ద ఎత్తున వచ్చాయి. ఎట్టకేలకు ఆయన సుప్రీం లీడర్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఆయన అధికారిక ప్రకటనను ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ల యాంకర్ చదివి వినిపించారు. అయితే ప్రత్యక్షంగా మాత్రం కెమెరా ముందు కనిపించలేదు. మరి ఆయన విడుదల చేసినటువంటి ప్రకటనలోని వివరాలను ఇప్పుడు చూద్దాం. ఇరాన్ సుప్రీం లీడర్గా ఎంపికైన ముస్తాబా ఖమేనీ ఎట్టకేలకు అధికారికంగా బుధవారం నాడు ఒక ప్రకటన విడుదల చేశారు. గత నెల 28న ఇజ్రాయెల్, అమెరికాలు సంయుక్తంగా ఖమేనీ నివాసంపై బంకర్ బస్టర్ బాంబులతో దాడులు చేసి హతమార్చిన తర్వాత ఆయన కుమారుడు ముస్తాబా ఖమేనీని ఇరాన్ సుప్రీం లీడర్గా చట్టసభ్యులు, మత పెద్దలు కలిసి ఎంపిక చేశారు. చట్టసభ సభ్యులు, మత పెద్దలు కలిసి ఎంపిక చేశారు. ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత నుంచి ఎక్కడా ప్రజలకు దర్శనమివ్వలేదు. అధికారిక ప్రకటన కూడా విడుదల చేయకపోవడంతో ప్రజల్లో లేనిపోని అనుమానాలు తలెత్తాయి. ప్రజల అనుమానాల్ని పటాపంచలు చేస్తూ ముస్తాబా అధికారికంగా బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయన ప్రకటనను ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్లో ప్రసారం చేశారు. అయితే ఆయన కెమెరా ముందు మాత్రం కనిపించకుండా ప్రకటన ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఇక ఆయన ప్రకటనలో ప్రధానంగా హోర్మూజ్ జలసంధి గురించి ప్రస్తావించారు. ఆ జలసంధిపై పట్టు సాధించడానికి మూసివేయాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. అమెరికాపై పట్టు సాధించాలంటే హోర్మూజ్ జలసంధిని మూసివేయాల్సిందేనన్నారు. అలాగే తమ పొరుగున ఉన్న మిడిల్ ఈస్ట్ దేశాలపై దాడులు యథాతథంగా కొనసాగుతాయని హెచ్చరించారు. కాగా ఖమేనీ ప్రకటనను గురువారం నాడు ఇరాన్ టీవీ యాంకర్ చదివి వినిపించారు. మిడిల్ ఈస్ట్ నుంచి అమెరికా దళాలు తప్పుకోవాలని ఆయన హెచ్చరించారు. లేదంటే అమెరికా బేస్లపై నిరంతరం దాడులు చేస్తామన్నారు. వీలైనంత వరకు అమెరికా తమ బేస్లను ఇక్కడి నుంచి తరలించుకుపోవాలని ఆయన సలహా ఇచ్చారు. ఇక్కడి బేస్లు పెట్టుకుని మీరేం చేస్తారు? ఇక్కడి నుంచి గల్ఫ్ దేశాలకు భద్రత కల్పిస్తామంటున్నారు. అదంతా పచ్చి అబద్ధమని ముస్తాబా అన్నారు. ఇరాన్ యుద్ధంలో చనిపోయిన వారికి బదులుగా అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామన్నారు. ఇరాన్పై విధ్వంసం సృష్టించినందుకు శత్రువు నుంచి పరిహారం తీర్చుకుంటామన్నారు. ఒకవేళ వారి పరిహారం ఇవ్వడానికి నిరాకరిస్తే మిడిల్ ఈస్ట్లో ఉన్న వారి ఆస్తుల్ని స్వాధీనం చేసుకుంటాం లేదా వాటిని ధ్వంసం చేస్తామని ముస్తాబా అమెరికాని హెచ్చరించాడు. ప్రస్తుతం అమెరికాపై పరిమిత స్థాయిలో మాత్రం ప్రతీకారం తీర్చుకున్నాం. అమెరికాపై పూర్తి స్థాయిలో పట్టు సాధించడమే తమ మొదటి ప్రాధాన్యం. ఇక తన తండ్రి అయతుల్లా అలీ ఖమేనీ గురించి ప్రస్తావిస్తూ ఇరాన్ కేవలం తన తండ్రిని హత్య చేసిన వారే కాకుండా యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి పౌరుడికి సంబంధించి అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామన్నారు. తన తండ్రి దారుణ హత్య గురించి ప్రస్తావిస్తూ తన తండ్రి ఎల్లప్పుడూ నిజమే మాట్లాడేవాడని, గొప్ప వ్యక్తిత్వం కలిగినవాడని కితాబిచ్చారు. తన తండ్రి అడుగుజాడల్లోనే తానూ నడుస్తానని ముస్తాబా అన్నారు. ఆయన బలిదానం తర్వాత ఆయన భౌతికాయాన్ని చూసే భాగ్యం తనకు కలిగిందన్నారు. పర్వతంలాంటి మనోధైర్యం కలిగిన మహోన్నత వ్యక్తి తన తండ్రి. ఆయన చనిపోయే ముందు కూడా ఆయన పిడికిలి బిగించున్నట్లు తనకు చెప్పారని ముస్తాబా ప్రకటనలో వివరించారు. అమరులైన ఇరాన్ పౌరుల బలిదానాలు వృధా పోనివ్వమని ముస్తాబా ప్రజలకు హామీ ఇచ్చారు. ఇరాన్కు అండగా ఉన్న లెబనన్, ఇరాక్, యెమెన్లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఇరాన్ తరపున తమకు అండగా పోరాడుతున్న రెసిస్టెన్స్ ఫ్రంట్ గురించి ప్రస్తావించారు. యెమెన్లోని హౌతీలు, లెబనన్లోని హెజ్బుల్లా గ్రూపుకు, దీంతోపాటు ఇరాక్లో తమ మద్దతు తెలుపుతున్న గ్రూపులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉండగా యుద్ధాన్ని ఆపడానికి ఇరాన్ ప్రెసిడెంట్ 3 షరతుల్ని విధించారు. గురువారం నాడు ఇరానియన్ ప్రెసిడెంట్ మసూద్ పెజెష్కియాన్ ఇటు అమెరికా, అటు ఇజ్రాయెల్తో యుద్ధం ఆపడానికి మొత్తం 3 షరతుల్ని విధించారు. ఇరాన్కు సంబంధించి చట్టబద్ధమైన హక్కుల్ని గుర్తించాలని కోరారు. అలాగే తమ దేశంపై భవిష్యత్తులో దాడులు చేయవని గ్యారంటీ ఇవ్వాలని ఆయన తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో పోస్ట్ చేస్తూ చెప్పారు. అలాగే తమ దేశంపై విచ్చలవిడిగా దాడి చేసి ధ్వంసం చేసినందుకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు జూనియన్ ఖమేనీ.
పెజెష్కియాన్ రష్యాతో పాటు పాకిస్తాన్కు చెందిన నాయకులతో మాట్లాడారు. తాము మిడిలిస్ట్లో శాంతిని కోరుకుంటున్నామన్నారు. ఈ యుద్ధాన్ని ప్రారంభించింది జియోనిస్టులు అంటే ఇజ్రాయెలీలు, అమెరికాలే అని మండిపడ్డారు. ఇక యుద్ధాన్ని ఆపాలంటే ముందుగా తమ హక్కుల్ని గుర్తించాలి, అలాగే ఇరాన్ను ధ్వంసం చేసినందుకు పరిహారం ఇవ్వాలి, అలాగే భవిష్యత్తులో తమ దాడులు చేయమని గ్యారెంటీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే మరోపక్క ఇరాన్ మాత్రం ఎక్కడా తగ్గకుండా హోర్మోజ్ జలసంధి వద్ద తమ ఆయిల్ ట్యాంకర్లను ముందుగా కదల్నీయకుండా ప్రతీకారం తీర్చుకుంటోంది. హోర్మోజ్ జలసంధి వద్ద 2 చమురు ట్యాంకర్లను పేల్చింది. దీంతో స్ట్రెయిట్ ఆఫ్ హోర్మోజ్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గురువారం నాడు ముడి చమురు ధర $100 పలికింది. ఇక ఒక పక్క అమెరికా, మరోపక్క ఇజ్రాయెల్లు ఇరాన్పై నిరంతరం దాడులు చేస్తూనే ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే కనుచూపు మేరలో యుద్ధం ముగిసే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. ఇక అమెరికా, ఇజ్రాయెల్లు ఇరాన్పై ఎడతెరిపి లేకుండా బాంబుల వర్షం కురిపించడంతో ఇరాన్ దానికి తగ్గట్లు హోర్మోజ్ జలసంధి నుంచి ముడి చమురు ట్యాంకర్లను అడ్డుకుంటున్నాయని, దీంతో చమురు ధరలు పెరిగి దాని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరిగిపోతోంది. దీంతో అన్ని దేశాలు కలిసి అమెరికా, ఇజ్రాయెల్పై ఒత్తిడి తెస్తాయని ఇరాన్ భావిస్తోంది. కాగా గత నెల 28 నుంచి అమెరికా, ఇజ్రాయెల్పై నిరంతరం ఇరాన్పై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇక ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియాన్ మాత్రం ఇరాన్కు సెక్యూరిటీ గ్యారెంటీ ఇచ్చే వరకు హోర్మోజ్ జలసంధి వద్ద దాడులు ఆపమని హెచ్చరించారు. కాల్పుల విరమణ కూడా తాము అంగీకరించవని, తమ డిమాండ్లు అంగీకరించే వరకు ఇజ్రాయెల్, అమెరికాపై దాడులు కొనసాగిస్తూనే ఉంటామన్నారు ఇరాన్ ప్రెసిడెంట్ మసూద్ పెజెష్కియాన్. అయితే ఇప్పటివరకు జూనియర్ ఖమేనీ గురించి వచ్చిన వార్తలన్నీ ఒట్టి పుకార్లే అని తేలిపోయింది. ఇక యుద్ధం సమయంలో ఆయన కీలక బాధ్యతలు స్వీకరించారు కాబట్టి ప్రజల్లో ఉన్న అనుమానాల్ని తొలగించడానికి ప్రకటన ఇప్పించారన్న టాక్ కూడా వినిపిస్తోంది. అదీ కాకుండా ముస్తాబా ఖమేనీని సుప్రీం లీడర్గా తాము గుర్తించమని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. తండ్రికి పట్టిన గతే ముస్తాబాకు పడుతుందని ఆయన హెచ్చరించారు. అంతేకాకుండా ఇరాన్ కూడా మరో వెనెజువెలా అవుతుందన్నారు. ఇరాన్లో ఎంపికైన నాయకుడు వాషింగ్టన్ డిమాండ్లని అంగీకరించాల్సిందేనని ట్రంప్ అంటున్నాడు. అయితే ఇరాన్కు చెందిన పౌరులు మాత్రం ముస్తాబా ఖమేనీ అత్యంత ధైర్యవంతుడు, అమెరికాకు, ఇజ్రాయెల్కు గట్టి జవాబిచ్చారని ప్రశంసలు గుప్పిస్తున్నాడు. ఇక ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ కూడా తండ్రిలాగా గట్టివాడే అన్న టాక్ వినిపిస్తోంది. అయితే అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఫాక్స్ న్యూస్ రేడియోకిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ముస్తాబా బతికే ఉండొచ్చు, అయితే ఆయన తీవ్రంగా గాయపడి ఉండవచ్చు లేదా కోమాలో ఉండవచ్చునని అన్నారు. బ్రిటన్కు చెందిన సన్ పత్రిక సమాచారం ప్రకారం అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఆయన ఒక కాలు కోల్పోయి ఉంటాడని, లేదా ఆయన కడుపు లేదా లివర్ డ్యామేజ్ అయి ఉండవచ్చునని తెలిసింది. అయితే అంతకుముందు ఇరానియన్ రాయబారి ఒకరు జూనియర్ ఖమేనీ అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో గాయపడ్డాడని చెప్పారు. అతడి ఒక కాలు, ఒక చెయ్యి దెబ్బతిని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని ఇరాన్ రాయబారి చెప్పడంతో ఈ ఊహాగానాలు మరింత బలపడ్డాయి. ట్రంప్ మాత్రం ఆయన గాయపడ్డాడని, బతికే ఉన్నా ఎలాంటి ప్రయోజనం లేదంటూ కమెంట్ చేశారు. మరి ముస్తాబా ప్రకటనైతే ఇచ్చారు కానీ బహిరంగంగా బయటకొచ్చి ప్రజలకు కనపడితే లేనిపోని ఊహాగానాలకు తెరపడుతుందన్న టాక్ టెహ్రాన్లో వినిపిస్తోంది. మరి ఆయన రాక ఎప్పుడో వేచి చూడాల్సిందే.